కోట్ల రూపాయలు రైతులకు కడుపు కొట్టి సంపాదిస్తుంది. ఈ విధంగా ఒక కాన్స్టిట్యూన్సీ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఈసారి మళ్ళా గెలిపించారంటే మనోడెట్ట ఏనుగుదరోడే, మన ఎమ్మెల్యే ఏనుగుదరోడే. నాకంటే 2 సంవత్సరాల ముందర ఎమ్మెల్యే అయినాడు. వాళ్ళ సొంత ఊర్లో ఒక ఫైర్ స్టేషన్ కట్టించారు. పూర్తి కాలేదు, స్లాబ్ వేసింది. ఆడ 2-3 సార్లు అక్కడ నిప్పటి గుడిసెలు అన్ని ఇల్లు కాలిపోతే ఒక ఫైర్ స్టేషన్ కావాలని 10 సంవత్సరాల ముందర ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేసి స్లాబ్ వేయించి పెట్టారు. మీరు మదనపల్లి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మీరు చూసారో చూడలేదు. ఇంతవరకు దాన్ని పూర్తి చేసుకునే బాబు పోలేదు. 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక జైలు కట్టించామాట, జైలు కూడా స్లాబ్ వేశారు, సగం భాగం పూర్తయింది. ఆ జైలు కూడా పూర్తి చేసుకునే సమర్థత లేదు. అటువంటి ఆయన ఎమ్మెల్యే ఉంటే ఏమి లేకుండా ఉంటే మీరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. శాంక్షన్ అయిన పనులు చేసుకోలేని వాడు ఈ 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఏ ప్రయోజనం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. హాస్పిటల్స్ కూడా నేను చేసింది ఇక్కడ పిల్లల్లో కానీ కలిగిట్లో కానీ వైద్యపడి కానీ అల్లపడి హాస్పిటల్ చేశాం. అది ఇప్పుడేమో జరుగుతూ ఉంది, 1-2 జరుగుతూ ఉంది. 10 సంవత్సరాల ముందు చేసింది. అభివృద్ధి పైన మీరు దృష్టి ఉంటే బాగా ఆలోచన చేసుకొని మీరు ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ భయం పోగొట్టాలని ఆడ రౌడీజంతో ఒకటి, ఈ పాల రైతులకు మామిడి పండ్ల రైతులకు వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళ దొంగ కేసులు పెట్టి 1000 మంది పైన కేసులు పెట్టారు అక్కడ పుంగనూరులో. అందుకని వెబ్ కెమెరాస్ పెట్టడం జరిగింది. మనకు కూడా పెట్టారు. అది మన దగ్గర ఆ సంస్కృతి లేదు, దొంగోటు చేసే సంస్కృతి మనకి లేదు. మనం న్యాయంగా ధర్మంగా మీ అభిమానంతోనే ఎమ్మెల్యే కానీ ఎంపీ కావాలని అనుకుంటాం. కానీ దొంగ పనులు చేసి ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచాల్సిన మీకు అభిమానం ఉంటే మేము గెలుస్తాం, అభిమానం లేకపోతే ఓడిపోతాం. కానీ దొంగ పనులు చేసి ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలనే ఉద్దేశం మాకు లేదు. పుంగనూరు పూర్తిగా అన్ని బూతులు కూడా వెబ్ కెమెరాలు పెట్టారు. ఎవరి స్వేచ్ఛకు వారికి ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు పోయి ఓటేసుకోవచ్చు. మనకు కూడా పెట్టారు. అదే విధంగా పుంగనూరు, తమ్మలపల్లి, మనకు రాయచోటి వెబ్ కెమెరాస్ పెట్టారు. మీరు ఓటేసేదానికి పోయినప్పటి నుంచి ఆ రూమ్లో పోయినప్పటి నుంచి అంతా రికార్డ్ అయ్యి కంప్లీట్ గా రికార్డ్ అట్లే ఉంటుంది. ఒకటేమో ఈసీ దగ్గర ఉంటుంది, మన ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరకు వస్తుంది. ఒక పిల్లలు ఉన్నారు చాలా మంది, కంప్యూటర్ లింక్ తీసుకున్నారంటే మీరే చూసుకోవచ్చు ఏ బూత్ లో ఏ విధంగా పోలింగ్ జరుగుతా ఉంది. ఎక్కడైనా బూత్ లో తప్పు జరుగుతా ఉందని వస్తే మీరే కంప్లైంట్ ఇచ్చేయచ్చు. ఆ బూత్ లో నుంచి లింక్ తీసుకొని మీ ఇంట్లో కూర్చొని మీరు లింక్ తీసుకొని చూసుకోవచ్చు. ప్రతి బూత్ కూడా వెబ్ కెమెరాలు పెట్టారు. వెబ్ కెమెరాలతో పాటు అది కరెంట్ ఆఫ్ అయినా లింక్ పోయినా కూడా ఇంకో కెమెరా కూడా ఉంటుంది. కెమెరా రికార్డింగ్ లేకన్నా ఉదయం నుంచి 7 గంటల పోలింగ్, 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అది క్లోజ్ అయ్యేంత వరకు, బూత్ క్లోజ్ అయ్యేంత వరకు ఇది రికార్డింగ్ జరుగుతూనే ఉంది. ఎప్పుడైనా ఎవరైనా పొరపాటుగా ఓటు వేసారంటే అది పట్టుకొని ఎప్పుడైనా కేసు పెట్టుకోవచ్చు. సో పుంగనూరు వాళ్ళకు ఆ భయం పోగొట్టే దానికి ఇది పెట్టారు. ఇది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎత్తిన వాళ్ళు బస్మాసిన హస్తం పెట్టుకుంటారు. వాళ్ళు ఈ మీ ఇంటికి సాగరంపుతారు. వాళ్ళ ఇష్టం, పుంగనూరు ఓటర్లు ఇష్టం. నాకు పూర్తి నమ్మకం ఉంది, పుంగనూరు కూడా తెలుగుదేశం పార్టీ ఇది ఎందుకు చెప్తున్నానంటే న్యాయము ధర్మం అనేది ఉండాలి. తిరుపతి ఎలక్షన్ లో 34,000 ఓట్లు వేరే వాళ్ళ మొగాలు పెట్టి మాపింగ్ చేశారు ఓటర్స్. 34,000 1 ఎంపీ ఎలక్షన్, తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎలక్షన్
ఇటువంటి అరాచక పనులు చేసే వాళ్ళకి ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానమే వాళ్ళకు సరైన స్థానం. సిబిఐ ఎంక్వైరీ అడగడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఎలక్షన్ ముందరో ఎలక్షన్ తర్వాతలో సిబిఐ ఎంక్వైరీ కూడా దానిపైన కూడా చేయడం జరుగుతుంది.